గుంటూరు తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నజీర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజా దీవెన పేరుతో పాదయాత్ర చేపట్టిన నజీర్ టీడీపీ సూపర్ 6 పథకాలను గడప గడపకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం చాలా వెనుకబడిపోయిందని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే యువతకు ఉపాధి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నజీర్ చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాగానే గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకి ఎప్పుడైతే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, లేకపోతే ఇల్లు పెద్దది ఉందనో, పిల్లలు కార్లు కొన్నారనో అనేక సాకులు చెప్తూ వాళ్ళ వితంతు విద్యులు పెన్షన్లు కూడా తొలగించినటువంటి పరిస్థితులు. ఈరోజు ఈ ప్రభుత్వం సంక్షేమం పేరుతో సంక్షోభాన్ని సృష్టించి అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చకుండా సాకుల పేరుతో, నిబంధనల పేరుతో వాళ్ళందరినీ కూడా తొలగించి బూటకపు నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఒక పక్కన మద్యపాన నిషేధం అన్నారు, ఈరోజు మద్యాన్ని ఏరులై పారిస్తున్నటువంటి పరిస్థితులు. ఈ ప్యాట్లో ముఖ్యంగా యువకులు గంజాయి, మత్తు పదార్థాలు, అలాగే సింగిల్ లాటరీలకు బానిసలైపోయి అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు చెప్తున్నటువంటి విధానం ఉంది. అందుకని తప్పనిసరిగా ఈ సమస్యల మీద పూర్తిగా అవగాహన చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో నాకు అవకాశం ఇచ్చిన తర్వాత దీని మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులతో, జనసేన పార్టీ నాయకులతో కలిసి వాటి మీద పూర్తిగా పనిచేస్తామని చెప్పి స్థానికంగా ప్రజలను వాగ్దానం చేస్తూ ప్రతి ఒక్కరు ఓటును కూడా అభ్యర్థించి రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు అయినటువంటి సైకిల్ గుర్తు మీద మన ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే శాసనసభ్యుడిగా నన్ను కూడా మీరు అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను.